హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. రామాయణం ఇప్పటికీ ఈ సినిమా కానీ ఈ కథలు కానీ తెలియని వాళ్ళంటూ ఉండరు. సో అన్ని రకాలుగా ముఖ్యంగా మన ఇండియాలో అయితే చాలా భాషల్లో కూడా ఈ రామాయణానికి సంబంధించినటువంటి సినిమాలు చాలానే వచ్చాయి. అప్పుడెప్పుడో వచ్చినటువంటి లవకుశ దగ్గర నుంచి మొన్న వచ్చినటువంటి ఆది పురుష వరకు కూడా ప్రతి కథలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లేదంటే మనుషులు కథ ఒకటే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు విచిత్రంగా అంటే వాళ్ళ వర్షన్స్లో ఎంతవరకు చూపించగలరో అంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేశారు. ప్రెసెంట్ ఇదే బాటలో ఉన్నాడు డైరెక్టర్ నితీష్ తివారీ. రామాయణం అనేటటువంటి సినిమాని తీయబోతున్నాడు. హిందీలో రణబీర్ కపూర్ హీరోగా, అలానే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా, అండ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కన్నడ హీరో యష్ అండ్ అలానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపించబోతున్నారు అనేటటువంటి టాక్ వినిపిస్తుంది. ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించి రోజుకు ఒక అప్డేట్ వస్తూనే ఉందన్నమాట. అటువంటి ఒక అప్డేట్ ఈ రోజు నేను ముందరికి తీసుకొచ్చాను. ఈ సినిమాకి సంబంధించి చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే సీతాదేవి యొక్క చిన్నప్పటి చిన్న జానకి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి ఒక పాపని అయితే సెలెక్ట్ చేశారు అనేటటువంటి టాక్ వినిపిస్తుంది. ఆ పాప ఇంకెవరో కాదు, కియారా సాద్. ఈ పాప చాలా హిందీ షోస్లోను అండ్ చాలా వెబ్ సిరీస్లోనూ నటించింది. అండ్ ఆ పాప నటనకి చాలా మంది ఫిదా అయ్యారు. సో కియారా అనగానే మనకి మైండ్లో ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హాయ్ నాన్న సినిమాలు పాప గుర్తు రావచ్చు. బట్ కియారా సాద్ ఇది డిఫరెంట్, చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. సో కియారా సాద్ యాక్షన్ చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. చాలా చిన్న పిల్లే, బట్ పెద్ద నటీమలు అంటే హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పలికించలేని హావభావాన్ని పలికించేటటువంటి క్యారెక్టర్ అనమాట కియారా సాద్. అండ్ చుట్కీ అనేటటువంటి క్యారెక్టర్లో ఈ పాప షోలో చేసిన సందడి అంతా అయితే కాదు. ప్రెసెంట్ నితీష్ తివారీ తీయబోతున్నటువంటి ఈ రామాయణ్ అనే సినిమాకి అయితే ఈ పాపనే చిన్నప్పటి జానకి క్యారెక్టర్గా తీసుకోబోతున్నారు అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. అసలు నితీష్ తివారీ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఈ రామాయణం అనేది యాక్చువల్లీ అందరికీ ఏంటంటే ఒక కథగా మాత్రమే తెలుసు. బట్ ఇందులో కూడా కొన్ని ఇన్బిల్ట్ స్టోరీస్ ఉన్నాయంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క కథ అయితే ప్రచారంలో ఉంది. బట్ చిన్నప్పటి క్యారెక్టర్ని కూడా నితీష్ తివారీ తీసుకుంటున్నాడు అంటే కథని ఎంత డీప్గా సెర్చ్ చేసి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాని పక్కా ప్లాన్గా స్క్రిప్ట్ని అయితే రెడీ చేసుకున్నట్టున్నాడు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే దీని ఒక 3 పార్ట్స్గా అంటాం. నాట్ ఓన్లీ ఒక పార్టే కాదు, 3 పార్ట్స్గా తీయాలనే ఆలోచనలో ఉన్నారంట. మరి ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి టైంలో అంటే పాన్ ఇండియా తీస్తున్నటువంటి టైంలో 3 సినిమాలు చేసేంత టైం రణబీర్ కపూర్కి అండ్ మంచి ఫేమ్లో ఉన్నటువంటి సాయి పల్లవికి కుదురుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి సెకండరీ. బట్ మొత్తానికైతే ఈ సినిమాలో అయితే మొత్తానికి మనకి రాముడు గాను రణబీర్ కపూర్, అలానే సీత గాను మన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, అండ్ రావణాసురుడి క్యారెక్టర్లో కన్నడ స్టార్ హీరో యష్ కనిపించబోతున్నాడు అనేటటువంటి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ క్యారెక్టర్కి సంబంధించి అయితే ఇంకా మూవీ టీం అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. బట్ రీసెంట్గా వచ్చినటువంటి ఈ చిన్న పాప అంటే చిన్న జానకి యొక్క క్యారెక్టర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దీని విన్నాక చాలా మంది ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అనమాట. అంతే కదా, మంచి ఎక్స్ప్రెషన్స్ పలికించగలిగే చిన్న పిల్లలు కానీ సినిమాస్లో అంటే మనకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. లైక్ ఒక క్యూట్నెస్ ఉంటుంది అండ్ రామాయణం నిజంగా చూస్తున్న కళ్ళ ముందరే జరుగుతుంది అనేటటువంటి ఫీల్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అనేసి నితీష్ తివారీ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా హావభావాలు పలికించగలరో అటువంటి వ్యక్తిని ఈ రామాయణం లాంటి సినిమాకి సెలెక్ట్ చేస్తున్నారు. సో అందువల్లనే కన్నడ స్టార్ హీరో అయిన యష్ను కూడా రావణాసురుడి క్యారెక్టర్లో తీసుకున్నారు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో దీనికి సంబంధించినంత వరకు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు మీరు చూసిన రామాయణాల్లో మీరు చూసిన ద బెస్ట్ రామాయణ సినిమా ఏది? అండ్ మీరు చూసిన వాళ్ళు ద బెస్ట్ రాముడు ఎవరు, అంటే ఆ రాముడి క్యారెక్టర్లో సూటబుల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే విషయం మీకు మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బాలీవుడ్ సినిమాస్లో రీసెంట్గా వచ్చిన సినిమాస్లో మీకు నచ్చిన బెస్ట్ మూవీని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మూవీ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త అప్డేట్స్ కావాలా? సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.